పరిచయం మధురమైన రాత్రివేళ. మీరు ఎక్కడ ఉన్నా ఈ క్షణంలో మీ చుట్టూ ఉన్న సౌకర్యాలను ఒకసారి గమనించండి. మృదువైన మంచం, వెచ్చని దుప్పటి, చల్లని గాలి లేదా వేడిని నియంత్రించే సౌకర్యం. ఇవన్నీ ఎంత అద్భుతమైనవి అనిపిస్తుంది కదా. ఈరోజు మనం ఒక సుదీర్ఘ ప్రయాణానికి బయలుదేరుతున్నాం. పురాతన ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అయితే అత్యంత లాభదాయకమైన వ్యాపార మార్గాలలో ఒకదాని గుండా, సిల్క్ రోడ్డు గుండా కొన్ని వేల సంవత్సరాల క్రితం మనలాంటి మనుషులు వారి జీవితాలను పణంగా పెట్టి కుటుంబాలను వదిలి అజ్ఞాత ప్రాంతాలలోకి ప్రయాణించేవారు. కేవలం వ్యాపారం కోసం, కేవలం కొంచెం సంపదను సంపాదించాలని. ఈ రాత్రి మీరు నిద్రలోకి జారుకుంటున్న సమయంలో వారి కథలు, వారి పోరాటాలు మరియు వారు చూసిన అద్భుతమైన ప్రపంచాన్ని అన్వేషిద్దాం. విభాగం 1. సిల్క్ రోడ్లో మీ ప్రయాణం. మీ కళ్లను మూసుకొని ఊహించుకోండి, మీరు 13వ శతాబ్దంలో జీవిస్తున్నారు. చైనాలోని చాంగాన్ అనే నగరంలో మీకొక చిన్న దుకాణం ఉంది. పట్టు వస్త్రాలు, అరుదైన సుగంధ ద్రవ్యాలు విక్రయిస్తున్నారు. కాని నిజమైన సంపద ఎక్కడ దొరుకుతుంది అని మీకు తెలుసు. పశ్చిమ దేశాలలో. అక్కడ ఈ వస్తువుల ధరలు ఇక్కడికంటే 10 రెట్లు ఎక్కువ. అందుకే మీరు ఒక దుస్సాహస నిర్ణయం తీసుకున్నారు. మీ జీవిత పొదుపులన్నీ పెట్టుబడి పెట్టి ఒక కారవాన్లో చేరాలని. ప్రయాణం మొదలయ్యే ముందు రోజు రాత్రి మీ భార్య మరియు పిల్లలను చూస్తూ మీకు అనిపిస్తుంది, ఈ ప్రయాణం సాధారణంగా 2 సంవత్సరాలు పడుతుంది. అంటే వారిని మళ్లీ చూడగలిగే అవకాశం ఉందా లేదా అని తెలియదు. తెల్లవారుజామున సూర్యుడు ఆకాశంలో చాలా తక్కువగా ఉన్న సమయంలో మీరు బయలుదేరతారు. మీ వెంట 20 మంది వ్యాపారులు, వారి సహాయకులు మరియు దాదాపు 100 ఒంటెలు. మీ ఒంటెల మీద లాగబడిన సామాన్లు చూస్తే మీకు గర్వంగా అనిపిస్తుంది. అత్యుత్తమ గుణమైన పట్టు వస్త్రాలు దాల్చిన చెక్క, అరుదైన టీ ఆకులు. ఇవన్నీ పశ్చిమాల మార్కెట్లలో బంగారంతో సమానం. మొదటి కొన్ని రోజులు ప్రయాణం చాలా ఆనందంగా అనిపిస్తుంది. చైనాలోని పచ్చని పొలాలు, చిన్న గ్రామాలు దాటుతూ వెళ్తున్నారు. రాత్రులు కారవాన్ ఆగిపోయిన చోట చిన్న గుండ్రని మంటలు వెలిగించి అందరూ కలిసి కూర్చుని భోజనం చేసుకుంటారు. కాని 3వ వారంలో పరిస్థితి మారిపోతుంది. మీరు గోబీ ఎడారిలోకి అడుగుపెట్టిన క్షణం మీకు అర్థమవుతుంది ఈ ప్రయాణంలోని నిజమైన సవాళ్లు ఏమిటో. గోబీ ఎడారి అంటే ఊహించుకోండి, ఎల్లప్పుడూ మారుతూ ఉండే భూమి. ఒకరోజు ఇసుక కొండలు, మరుసటి రోజు రాతి మైదానాలు. ఏ చోట నీరు దొరుకుతుందో, ఏ దిశలో వెళ్లాలో తెలియని పరిస్థితి. మొదటి కొన్ని రోజులు ఎడారిలో పగటిపూట వేడిమి చాలా భయంకరంగా ఉంటుంది. సూర్యుడు ఆకాశంలో ఒక కఠినమైన శత్రువులా కాంతిని కురిపిస్తాడు. మీ చర్మం కాలిపోయినట్లు అనిపిస్తుంది. కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. కాని రాత్రివేళల్లో అదే ఎడారి మంచుకొండలాగా మారిపోతుంది. మీరు దుప్పటుల్లో చుట్టుకుని పడుకున్నా చల్లదనం మీ ఎముకలలోకి చొచ్చుకుపోతుంది. కాని వాతావరణం మాత్రమే సమస్య కాదు. ఎడారిలో 7వ రోజు మీ కారవాన్ గైడ్ అకస్మాత్తుగా అందరినీ ఆపివేసి చుట్టూ జాగ్రత్తగా చూస్తాడు. దూరంలో ధూళి మేఘాలు కనిపిస్తున్నాయి. అవి సహజంగా లేవనే గాలి వల్ల కాదు, బందిపోట్లు అని అతను గొణుగుతాడు. ఈ మాట విని మీ గుండె దడదడలాడుతుంది. సిల్క్ రోడ్లో బందిపోట్ల కథలు మీకు తెలుసు. వారు కేవలం సామాన్లను దోచుకోవడంతో సరిపెట్టుకోరు. కొన్నిసార్లు వ్యాపారులను బానిసలుగా అమ్మివేస్తారు లేదా దయలేని ఎడారిలో వదిలివేస్తారు. అదృష్టవశాత్తు ఆ ధూళిమేఘాలు మరో దిశలో వెళ్ళిపోతాయి. కాని ఆ భయం మీ మనసులో నిలిచిపోతుంది. ప్రతిరోజూ, ప్రతిక్షణం. వారాలు గడిచిపోతున్నాయి. మీ ఒంటెలు అలసిపోతున్నాయి. వాటికి తగినంత మేత దొరకడం లేదు. కొన్నిసార్లు వాటిలో 1 లేదా 2 కుప్పకూలి చనిపోతాయి. ఆ రోజుల్లో మీరు వాటిమీద ఉన్న వస్తువులను మిగిలిన ఒంటెలకు అదనంగా వేయాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుంది, ప్రతిరోజూ కాస్త కాస్త మీ లాభాలు తగ్గుతూ వెళ్తున్నాయి. మరియు అన్నింటికంటే కష్టం ఒంటరితనం. వేరే వ్యాపారులతో మీకు భాషా సమస్యలు ఉంటాయి. కొందరు పర్షియన్ మాట్లాడతారు, కొందరు అరబిక్, కొందరు టర్కిష్. ప్రతిరోజూ కొత్త మనుషులు, కొత్త ఆచారాలు, కొత్త నియమాలు. రాత్రి పొట్టకట్టిన చీకటిలో మీరు ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ పడుకుంటారు. ఇల్లు, కుటుంబం, మీ చిన్న దుకాణం, అవన్నీ ఎంత దూరంగా అనిపిస్తాయి. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది,
ఈ ప్రయాణంలో మీరు తప్పు నిర్ణయం తీసుకున్నారని, కాని ఇప్పుడు వెనక్కి వెళ్లే మార్గం లేదు, ముందుకు వెళ్లడమే ఏకైక మార్గం. 3 నెలలు గడిచిన తరువాత మీరు అత్యంత ప్రమాదకరమైన భాగంలోకి అడుగువేస్తారు. తకలమకాన్ ఎడారి, మృత్యు యొక్క సముద్రం అని కూడా అంటారు. ఇక్కడ రోజుల తరబడి ఎటువైపు చూసినా ఇసుక దిబ్బలు మాత్రమే. నీటి మూలాలు చాలా దూరంగా, కొన్నిసార్లు వేలు మైళ్ల దూరం. మీరు మీ నీటిని చివరి చుక్కల వరకు జాగ్రత్తగా కొలిచి తాగాలి. ఒకరోజు మీ గైడ్ ఒక తప్పు దిశలో వెళ్లడం వల్ల కారవాన్ దారి తప్పిపోతుంది. 2 రోజులపాటు మీరు తిరుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఒకరికొకరు కోపంగా భయంగా చూసుకుంటూ. 3వ రోజు దాహంతో మీ నాలుక వణుకుతోంది కాని అకస్మాత్తుగా దూరంలో పచ్చని చెట్లు కనిపిస్తాయి. ఒయాసిస్. ఆ రోజు మీరు తాగిన నీరు జీవితంలో ఎన్నడూ రుచిచూడని అమృతంలా అనిపిస్తుంది. కాని ఆ ఉపశమనం తాత్కాలికం మాత్రమే. మరుసటి రోజు మళ్లీ కష్టకరమైన ప్రయాణం మొదలవుతుంది. 6 నెలలు గడిచిన తరువాత మీరు సమర్ఖండ్ అనే నగరాన్ని చేరుకుంటారు. అక్కడ మీరు కొంత వస్తువులను అమ్మి కొత్త వస్తువులను కొనుక్కోవాలి. కాని అప్పటికి మీరు అర్థం చేసుకుంటారు ఈ ప్రయాణంలో ఎంత కోల్పోయారో. ఒంటెల్లో చాలా వాటిని కోల్పోయారు. వస్తువుల్లో కొంత భాగం దోపిడీకి గురయ్యాయి, వాతావరణం వల్ల పాడైపోయాయి, మరియు అన్నింటికంటే ముఖ్యంగా మీ ఆరోగ్యం దెబ్బతిన్నది. కాని మీరు వెనక్కి తిరిగే అవకాశం లేదు. ఇంకా వేలాది మైళ్ల ప్రయాణం మిగిలి ఉంది, కాన్స్టాంటినోపుల్ వరకు. ఈ ప్రయాణంలో మీరు చూసిన దృశ్యాలు, అనుభవించిన కష్టాలు మరియు కలుసుకున్న వ్యక్తులు, వాళ్ళందరూ మీ జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతారు. రాత్రుల తర్వాత రాత్రి ఆకాశంలోని అపారమైన నక్షత్రాలను చూస్తూ మీరు ఆలోచిస్తారు. ఇల్లు, కుటుంబం ఎంత దూరంగా ఉన్నాయో, మరియు మీరు ఇంకా ఎంత దూరం వెళ్లాలో. సిల్క్ రోడ్ అంటే కేవలం వ్యాపార మార్గం మాత్రం కాదు. ఇది మానవ దృఢత్వానికి, సాహసానికి ఒక పరీక్ష. ప్రతిరోజూ మీరు మీ పరిమితులను దాటుతూ మీ లోపల దాగియున్న బలాన్ని కనుగొంటూ ముందుకు సాగుతారు. ఈ అనుభవంలో మీకర్థమవుతుంది మనిషి ఎంతవరకు వెళ్లగలడో, ఎంత కష్టాలను భరించగలడో, మరియు అదే సమయంలో ఈ ప్రపంచం ఎంత అందమైనదో, ఎంత భయంకరమైనదో. అలా మీ ప్రయాణం కొనసాగుతుంది. రోజుల తర్వాత రోజులు, వారాల తర్వాత వారాలు. ఎడారుల్లో, పర్వతాలలో, అజ్ఞాత భూములలో మీరు నిద్రలోకి జారుకుంటున్న ఈ సమయంలో ఆ పురాతన వ్యాపారుల ధైర్యాన్ని గుర్తుంచుకోండి. వారి కారణంగానే ఈరోజు మనకు ఎన్నో అందమైన వస్తువులు, ఆలోచనలు, సంస్కృతులు అందుబాటులో ఉన్నాయి. మరియు ఇప్పుడు మీ వెచ్చని మంచంలో సురక్షితమైన మీ ఇంట్లో ఉండి వారి కష్టాలను, వారి కలలను గుర్తుంచుకుంటూ నిద్రలోకి మునిగిపోండి. విభాగం 2, చెంగిజ్ ఖాన్ గాథ. మీరు నిద్రలోకి జారుకుంటున్న ఈ వేళ మనం ఇంకో కథలోకి ప్రవేశిద్దాం. సిల్క్ రోడ్డుపై ప్రయాణించిన వ్యాపారుల కాలంలోనే ఒక చిన్న బాలుడు జన్మించాడు, మంగోలియా యొక్క విస్తృత గడ్డిబీడులలో. అతని పేరు తెముజిన్. తరువాత ప్రపంచమతన్ని చెంగిజ్ ఖాన్ అని పిలిచింది. 1162లో ఒక చల్లని శీతాకాలపు రాత్రిలో మంగోలియాలోని ఒక చిన్న గేట్లో ఈ బాలుడు జన్మించినప్పుడు అతని చేతిలో రక్తం యొక్క గడ్డ పట్టుకుని ఉండటం గమనించబడింది. తెగ పెద్దలు దీనిని ఒక శుభసంకేతంగా చూశారు, యోధునిగా అతని భవిష్యత్తును సూచిస్తుందని. కానీ ఆ సమయంలో ఎవరూ ఊహించలేదు ఈ చిన్న బాలుడు ఒకరోజు ప్రపంచంలోనే అతిపెద్ద భూకమండలం సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని. తెముజిన్ యొక్క చిన్నతనం అత్యంత కష్టకరమైనదిగా మొదలైంది. అతని తండ్రి ఇస్సుగే కియాత్ తెగకు చిన్న నాయకుడు. మంగోలియాలో ఆ కాలంలో వందలాది చిన్న తెగలు ఒకదానితో మరొకటి పోరాడుకుంటూ ఉండేవి. శాంతి అనేది దాదాపు అసాధ్యం. తెముజిన్కు 9 ఏళ్ల వయసులో అతని జీవితంలో మొదటి దుర్ఘటన జరిగింది. అతని తండ్రిని టాటార్ తెగవారు విషంతో చంపివేశారు. ఒక్కసారిగా 9 ఏళ్ల బాలుడు తన కుటుంబానికి ప్రధాన ఆధారం అయ్యాడు. అతని తల్లి హోలున్, అతని తోబుట్టువులు, వారందరికీ రక్షణ, ఆహారం, ఆశ్రయం అతని చేతుల్లోకి వచ్చింది. మంగోలియా యొక్క కఠినమైన వాతావరణంలో శీతాకాలాలు చాలా దుర్భరమైనవి. ఉష్ణోగ్రత -40 డిగ్రీలు దాటిపోతుంది. ఆహారం దొరకకపోవడం సాధారణ విషయం. అటువంటి సమయంలో తెముజిన్ మరియు అతని కుటుంబం దాదాపు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. కాని ఈ కష్టాలే తరువాత అతనిలో కనిపించిన దృఢత్వానికి పునాది వేశాయి. 15 ఏళ్ల వయసులో
తెముజిన్కు మరో పెద్ద కష్టం ఎదురైంది. అతని సొంత తెగ వారే అతన్ని శత్రువుగా చూడటం ప్రారంభించారు. వారి భయం ఈ యువకుడు పెద్దయ్యాక వారిని శిక్షిస్తాడని. ఒకరోజు రాత్రి వారు అతన్ని బంధించి ఒక చెక్క కేంజ్లో మెడకు వేసుకెళ్లారు. అతన్ని బానిసగా అమ్మివేయాలని ప్లాన్ చేశారు. కాని తెముజిన్ తృణం కాదు. అర్ధరాత్రివేళ కాపలాదారులు నిద్రలోకి జారుకున్న సమయంలో అతను తన బంధనాలను విప్పుకుని తప్పించుకున్నాడు. దిక్కులేని మంగోలియా గడ్డిబీడుల్లో పరిగెత్తుకుంటూ అతను తన కుటుంబాన్ని చేరుకున్నాడు. ఈ సంఘటన అతని జీవితాన్ని మార్చివేసింది. అతనికి అర్థమైంది, ఈ ప్రపంచంలో మనుగడ సాగించాలంటే బలవంతుడిగా మారాల్సిందే. అప్పటినుండి తెముజిన్ క్రమంగా తన చుట్టూ అనుబంధితులను సేకరించడం ప్రారంభించాడు. అతని మొదటి మిత్రుడు జమూఖా. అతనితో చిన్నప్పటినుంచి స్నేహం. కాని తరువాత అతనే అతని అతిపెద్ద శత్రువయ్యాడు. తెముజిన్ యొక్క వ్యూహం చాలా తెలివిగా ఉండేది. అతను కేవలం బలంతో మాత్రమే గెలవడానికి ప్రయత్నించేవాడు కాదు. రాజకీయ కూటములు, వివాహ సంబంధాలు మరియు ప్రజల గుండెల్ని గెలుచుకోవడంలో కూడా నిపుణుడు. అతని భార్య బోర్టే అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. కాని వివాహం జరిగిన కొద్ది రోజులకే మెర్కిట్ తెగ వారు ఆమెను అపహరించుకెళ్లారు. ఈ సంఘటన తెముజిన్లో తీవ్రమైన కోపాన్ని రేకెత్తించింది. అతను తన మిత్రుడు జమూఖాతో కలిసి మెర్కిట్ తెగపై దాడి చేసి బోర్టేను రక్షించుకున్నాడు. ఈ యుద్ధం అతని మొదటి గొప్ప విజయం మరియు అతని క్రూరత్వానికి మొదటి ప్రదర్శన కూడా. మెర్కిట్ యోధులను ఓడించిన తర్వాత అతను వారిలో చాలామందిని చంపివేశాడు. బయటపడిన వారిని బానిసలుగా చేశాడు. ఇది అప్పటినుండి అతని యుద్ధ విధానమైంది. కాని తెముజిన్ కేవలం క్రూరుడు మాత్రం కాదు. అతను అత్యంత తెలివైన పరిపాలకుడు కూడా. అతను అర్థం చేసుకున్నాడు, మంగోలియాలోని చిన్న చిన్న తెగలు ఒకదానితో మరొకటి పోరాడుకుంటూ ఉంటే వారందరూ బలహీనులుగా మిగిలిపోతారని. అందుకే అతను ఒక కొత్త దృష్టిని అభివృద్ధి చేశాడు. మంగోలియాలోని అన్ని తెగలను ఒక చేతి కింద తీసుకురావాలి. ఒక గొప్ప మంగోల్ సామ్రాజ్యం నిర్మించాలి. 1190ల చివరలో తెముజిన్ మరియు అతని చిన్నప్పటి స్నేహితుడు జమూఖా మధ్య అంతర్గత కలహాలు మొదలయ్యాయి. రెండు వేర్వేరు దృష్టికోణాలు. జమూఖా సంప్రదాయ గిరిజన వ్యవస్థను కొనసాగించాలని అనుకున్నాడు. తెముజిన్ కొత్త వ్యవస్థ, మెరిట్ ఆధారంగా, సామర్థ్యం ఆధారంగా నాయకత్వం. వారి మధ్య మొదటి యుద్ధం దలన్ బల్జుత్లో జరిగింది. ఇది తెముజిన్కు ఒక పెద్ద పాఠమైంది. అతను ఓడిపోయాడు. కాని ఆ ఓటమిలో నుండి అతను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాడు. వేలాది మైళ్ల దూరం పారిపోతున్న సమయంలో అతనికి అర్థమైంది, యుద్ధం గెలవాలంటే కేవలం వ్యక్తిగత ధైర్యం చాలదు. సంస్థాగత బలం, వ్యూహాత్మక ఆలోచన మరియు అన్నింటికంటే ముఖ్యంగా అనుబంధితుల నిజమైన విశ్వసనీయత అవసరం. అప్పటినుండి తెముజిన్ తన వ్యూహాలను మార్చుకున్నాడు. అతను కేవలం బలవంతంగా మాత్రమే కాకుండా ప్రజల మనసుల్ని గెలుచుకోవడంపై దృష్టి పెట్టాడు. అతను చిన్న తెగల నాయకులను కలుసుకుని వారికి మంచి జీవన పరిస్థితులు, రక్షణ మరియు సమాన మర్యాదలను వాగ్దానం చేసేవాడు. అతని కింద చేరిన వారిని అతను కులభేదాలు లేకుండా సామర్థ్యం ఆధారంగా ముఖ్యమైన పదవుల్లో నియమించేవాడు. ఈ విధానం చాలా విప్లవాత్మకంగా ఉండేది. ఎందుకంటే మంగోలియాలో ఆ కాలంలో జన్మ ఆధారిత వర్గీకరణ చాలా కట్టుబడి ఉండేది. క్రమేణా తెముజిన్ చుట్టూ మరింత మంది చేరడం మొదలయ్యారు. అతని ఇద్దరు ముఖ్యమైన జనరల్స్ జేబే మరియు సుబుతై. వారు అతని జీవితంలో అత్యంత విలువైన వ్యూహకర్తలు అయ్యారు. 1201లో తెముజిన్ మరియు జమూఖా మధ్య రెండవ పెద్ద యుద్ధం జరిగింది. ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెముజిన్ యొక్క సైన్యం బాగా వ్యవస్థీకృతంగా, క్రమశిక్షణతో ఉండేది. అతను అర్థం చేసుకున్నాడు, మంగోల యోధుల అసలైన శక్తి వారి గుర్రాల్లో ఉందని. మంగోల యోధులు జన్మ నుండే గుర్రాలపై పెరిగేవారు. వారు గుర్రంపై నుండే బాణాలు వేయడంలో, వేగంగా కదలడంలో ప్రపంచంలో అత్యుత్తమవారు. కాని సంప్రదాయంగా వారు వ్యవస్థీకృత సైన్యంలా కాకుండా వేట పార్టీల్లా చిన్న చిన్న గ్రూపులుగా పోరాడేవారు. తెముజిన్ దీన్ని మార్చాడు. అతను డెసిమల్ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టాడు. 10 మందితో ఒక యూనిట్, 100 మందితో ఒక యూనిట్, 1000 మందితో ఒక యూనిట్, 10,000 మందితో ఒక టుమెన్. ఈ విధంగా సైన్యాన్ని వ్యవస్థీకరించాడు. ప్రతి యూనిట్కు స్పష్టమైన కమాండ్ స్ట్రక్చర్, స్పష్టమైన బాధ్యతలు మరియు
అన్నింటికంటే ముఖ్యంగా కఠినమైన క్రమశిక్షణ. అతని సైన్యంలో ఒక యోధుడు యుద్ధభూమిని వదిలి పారిపోయినట్లయితే అతని మొత్తం యూనిట్ను శిక్షిస్తారు. ఇది వ్యక్తిగత భయం కంటే సామూహిక బాధ్యతాబోధాన్ని పెంచేది. 1206లో మంగోలియాలో ఒక చారిత్రక సభ జరిగింది. కురుల్తై అని పిలిచే గ్రేట్ అసెంబ్లీ. అక్కడ తెముజిన్ను అన్ని మంగోల తెగల గ్రేట్ ఖాన్గా ప్రకటించారు. అప్పటినుండి అతన్ని చెంఘీజ్ ఖాన్ అని పిలవడం మొదలయింది. చెంఘీజ్ ఖాన్ అర్థం సార్వత్రిక పాలకుడు లేదా మహాసముద్రపు ఖాన్. కాని అతని కలలు మంగోలియాకు మాత్రమే పరిమితం కాలేదు. అతను మొత్తం ప్రపంచాన్ని జయించాలని అనుకున్నాడు. మొదట అతను చైనాపై దృష్టి పెట్టాడు. జిన్ రాజవంశం ఉత్తర చైనాను పాలిస్తున్న శక్తివంతమైన సామ్రాజ్యం. వారి దగ్గర బలమైన సైన్యాలు, కోటలు మరియు అధునాతన ఆయుధాలు ఉండేవి. కాని చెంగిస్ ఖాన్ యొక్క వ్యూహం వారిని ముందుగా భయపెట్టడం. అతను సరిహద్దు ప్రాంతాలపై చిన్న చిన్న దాడులు చేసేవాడు. వేగంగా దాడి చేసి వేగంగా వెనక్కి వెళ్ళిపోవటం. ఈ విధానం చైనీయుల మనసుల్లో భయాన్ని నింపేది. వారికి అర్థం కాలేదు ఎక్కడ నుండి దాడి వస్తుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో. 1211లో అతను చైనాపై పెద్ద దాడి మొదలుపెట్టాడు. మంగోల యోధుల వేగం, వారి బాణాల దాడుల ముందు చైనీయుల బరువైన సైన్యం నిలబడలేకపోయింది. కాని కోటలను జయించడంలో మంగోలులకు అనుభవం లేదు. అందుకే చెంగీజ్ ఖాన్ చైనీయుల నుండే ఇంజనీర్లను, టెక్నీషియన్లను తన సైన్యంలో చేర్చుకున్నాడు. అతను ఎప్పుడూ కేవలం నాశనం మాత్రమే చేసేవాడు కాదు. అతను ప్రతిభను, జ్ఞానాన్ని గుర్తించి తన సామ్రాజ్య అభివృద్ధికి ఉపయోగించుకునేవాడు. 1215లో చెంగిస్ ఖాన్ బీజింగ్ను జయించాడు. ఆ విజయంతో అతనికి అపారమైన సంపద, ఆయుధాలు మరియు టెక్నాలజీ లభించాయి. కాని అతని దృష్టి ఇంకా పశ్చిమాన ఉంది. అక్కడ ఉన్న గొప్ప నాగరికతల గురించి అతను విని ఉండేవాడు. పర్షియా, అరేబియా మరియు దాని తర్వాత యూరోప్. చెంగిస్ ఖాన్ యొక్క విస్తరణ వేగం అద్భుతంగా ఉండేది. అతను ఒకేసారి వేర్వేరు దిశల్లో తన సైన్యాలను పంపేవాడు. ఉత్తరాన రష్యా, దక్షిణాన పర్షియా, తూర్పున చైనా. అతని జనరల్స్ జెబెసు బుతైజిర్మె. వీరందరూ అతని ఆదేశాలను చాలా ఖచ్చితంగా అమలు చేసేవారు. వేలాది మైళ్ల దూరంలో ఉన్న యుద్ధాలను కూడా అతను కేంద్రంగా నుండి నియంత్రించేవాడు. అతని కమ్యూనికేషన్ సిస్టమ్ యామ్ అని పిలిచేది చాలా అధునాతనంగా ఉండేది. దూరానికి దూరం గుర్రాలపై రైడర్లుంటారు. వారు సందేశాలను వేగంగా మార్పిడి చేసేవారు. ఈ విధంగా అతని సామ్రాజ్యంలో ఏ మూల నుండైనా వేరే మూలకు సందేశం పంపడానికి కొన్ని రోజుల్లోనే పంచేవారు. ఇది ఆ కాలంలో అసాధ్యమని భావించే విషయం. కాని చెంఘీజ్ ఖాన్ యొక్క అత్యంత ముఖ్యమైన వ్యూహం భయం మరియు దయ రెండింటినీ సమతుల్యంగా వాడటం. అతను ఒక నగరాన్ని ముట్టడించే ముందు దూతలను పంపి లొంగిపోవాలని హెచ్చరించేవాడు. లొంగిపోతే జీవితాలు కాపాడుతామని, వ్యాపారం కొనసాగింపుకు అవకాశమిస్తామని వాగ్దానం చేసేవాడు. కాని ప్రతిఘటించినట్లయితే అప్పుడు అతని క్రూరత్వానికి హద్దులు ఉండేవి కావు. మొత్తం జనాభాను చంపేవాడు, నగరాన్ని పూర్తిగా నాశనం చేసేవాడు. ఈ వ్యూహం వల్ల చాలా చోట్ల మనుషులు యుద్ధం లేకుండానే లొంగిపోయేవారు. ఎందుకంటే చెంగిజ్ ఖాన్ యొక్క క్రూరత్వ కథలు అంతటా వ్యాపించేవి. 1219లో చెంగిజ్ ఖాన్ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన యుద్ధం మొదలుపెట్టాడు. క్వారెజిమియన్ సామ్రాజ్యంపై దాడి. ఇది అప్పటికి పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా అంతా విస్తరించి ఉన్న శక్తివంతమైన ముస్లిం సామ్రాజ్యం. ఈ యుద్ధం మొదలవడానికి కారణం ఒట్రార్ అనే నగరంలో చెంగిజ్ ఖాన్ పంపిన వ్యాపార కారవాన్ను స్థానిక అధికారి దాడిచేసి వ్యాపారులను చంపేశాడు. చెంగిజ్ ఖాన్కు ఈ వార్త వినిపించినప్పుడు అతని కోపానికి హద్దులే లేవు. అతను దాదాపు 2 లక్షల మంది సైన్యంతో పర్షియా మీద దాడికి బయల్దేరాడు. ఈ యుద్ధంలో చెంఘీజ్ ఖాన్ యొక్క వ్యూహాలు, అతని క్రూరత్వం రెండూ చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాయి. సమర్ఖండ్, బుఖారా, హెరాత్ ఈ గొప్ప నగరాలన్నింటినీ అతను ఒకదాని తర్వాత ఒకటి జయించాడు. ప్రతి నగరంలో లక్షలాది మంది మనుషుల జీవితాలు కోల్పోయారు. కాని చెంగిజ్ ఖాన్ కేవలం విధ్వంసకుడు మాత్రమే కాడు, అతను ఒక దూరదృష్టిగల పరిపాలకుడు కూడా. అతను జయించిన ప్రాంతాలలో వాణిజ్యం, కళలు, విజ్ఞానాన్ని ప్రోత్సహించేవాడు. అతని సామ్రాజ్యంలో మతస్వేచ్ఛ ఉండేది.
క్రైస్తవులు, ముస్లిములు, బౌద్ధులు, టెంగ్రిస్టులు అందరూ తమ మతాలను స్వేచ్ఛగా అనుసరించేవారు. చెంఘీజ్ ఖాన్ 1227లో తన అసలైన పేరు తెముజిన్ను దాచుకుని చెంఘీజ్ ఖాన్ అనే పేరుతో చరిత్రలో స్థిరపడిన సమయంలో మరణించాడు. అతని మరణం కూడా ఒక రహస్యంగానే మిగిలింది. అతని సమాధి ఎక్కడ ఉందో ఈరోజు వరకు ఎవరికీ తెలియదు. కాని అతను నిర్మించిన సామ్రాజ్యం అతని మరణానంతరం మరో 100 సంవత్సరాలు వృద్ధి చెందింది. అతని కుమారులు, మనుమలు ఆ సామ్రాజ్యాన్ని చైనా నుండి యూరోప్ వరకు విస్తరించారు. సిల్క్ రోడ్డుపై ప్రయాణించిన వ్యాపారుల కాలంలో చెంఘీజ్ ఖాన్ యొక్క సామ్రాజ్యం వారికి రక్షణ మరియు భయం రెండింటినీ ఇచ్చింది. మంగోల సైన్యం ఉన్న ప్రాంతాలలో బందిపోట్లు లేవు. కాని మంగోల పాలనకు వ్యతిరేకంగా ఏదైనా చేసినట్లయితే అది మరణశిక్షకు సమానం. చెంఘీజ్ ఖాన్ యొక్క వారసత్వం కేవలం యుద్ధాలు మరియు జయాలలో మాత్రమే కాదు, అతను ప్రపంచానికిచ్చిన అత్యంత ముఖ్యమైన బహుమతి. వివిధ సంస్కృతుల మధ్య కమ్యూనికేషన్ మరియు వ్యాపార మార్గాలను సురక్షితం చేయడం. అతని పాలనలో ఒక వ్యక్తి చైనా నుండి యూరోప్ వరకు ప్రయాణించవచ్చు, ఒకే చట్టాలకు లోబడి ఒకే కరెన్సీ వాడుకుంటూ. ఇది ఆ కాలంలో ఒక అద్భుతం. చెంఘీజ్ ఖాన్ యొక్క కళ ప్రపంచమంతా ఒకే పాలన కిందకు తీసుకురావడం అధూరంగా మిగిలిపోయింది. కాని అతను నిర్మించిన పునాదుల మీద తరువాత వచ్చిన అనేక గొప్ప సామ్రాజ్యాలు నిర్మించబడ్డాయి. మీరు నిద్రలోకి జారుకుంటున్న ఈ వేళలో ఆ చిన్న మంగోలియా బాలుడు తెముజిన్ గురించి ఆలోచించండి. ఎలా అతడొక అసాధారణ పరిస్థితుల్లో పెరిగి మానవ చరిత్రలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిత్వాలలో ఒకరయ్యాడో. అతని కథ కేవలం యుద్ధం మరియు జయాల కథ కాదు. ఇది మనిషి యొక్క దృఢత్వం, దూరదృష్టి మరియు అపారమైన సంకల్పశక్తికి నిదర్శనం. మరియు ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన కథలోకి ప్రయాణిద్దాం. సిల్క్ రోడ్డు మార్గంలోనే దాగి ఉన్న రహస్యాలలో ఒకటి. విభాగం 3 దున్హువాంగ్ గుహల రహస్యం. చైనాలోని గోబీ ఎడారి అంచున సిల్క్ రోడ్డు మార్గంలో ఒక చిన్న పట్టణం ఉంది, దున్హువాంగ్. ఈ పేరు అర్థం మెరుస్తున్న దీవటిక. ఈ పట్టణం చుట్టూ మొగావో గుహలు అని పిలిచే వేల సంవత్సరాల పురాతనమైన బౌద్ధ గుహలు ఉన్నాయి. స్థానిక ప్రజలు వాటిని 1000 బుద్ధుల గుహలు అని అంటారు. ఈ గుహలు 4వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు నిర్మించబడ్డాయి. దాదాపు 1000లో ఉన్నాయి. వాటిలో 492 గుహలు ఈ రోజు కూడా బాగా సంరక్షించబడి ఉన్నాయి. ఈ గుహలలో ప్రతి ఒక్కటి అద్భుతమైన చిత్రకళ శిల్పకళతో నిండి ఉంది. బుద్ధుని జీవిత కథలు, బోధిసత్వుల చిత్రాలు, స్వర్గం మరియు నరకం యొక్క వర్ణనలు ఇవన్నీ గోడలపై రంగురంగుల చిత్రాలుగా దిద్దబడ్డాయి. కాని 1900లో ఈ గుహలలో ఒక అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపిన ఆవిష్కరణ జరిగింది. ఒక గుహలో దాగి ఉన్న రహస్య గదిలో వేలాది పురాతన గ్రంథాలు, చిత్రాలు, వస్త్రాలు కనుగొనబడ్డాయి. ఈ కనుగొనిన వ్యక్తి వాంగ్ యువాన్లు అనే ఒక టావోయిస్ట్ సన్యాసి. అతను దున్హువాంగ్ గుహల సంరక్షకుడుగా పనిచేసేవాడు. ఊహించుకోండి, ఒక ప్రశాంతమైన ఉదయం వాంగ్ దినచర్య ప్రకారం గుహలను శుభ్రం చేస్తున్నాడు. 17వ గుహలో గోడపై పూజలకు వాడే ధూప వల్ల కాలిన మచ్చలను తుడుచుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా గోడలోని ఒక భాగం ఖాళీగా అనిపించింది. జాగ్రత్తగా పరీక్షించి చూస్తే ఆ గోడ వెనుక ఒక చిన్న గది దాగి ఉందని అర్థమైంది. వేల సంవత్సరాల పాటు మూసివేయబడిన గది. వాంగ్ గోడను జాగ్రత్తగా తొలగించినప్పుడు అతని కళ్లముందు కనిపించిన దృశ్యం వర్ణించలేనిది. ఒక చిన్న గదిలో పైకప్పు నుండి నేల వరకు పురాతన గ్రంథాలు, స్క్రోళ్ళు, పెయింటింగ్స్ కుప్పలుగా పేర్చబడి ఉండేవి. అక్కడ ఉన్న వస్తువుల వైవిధ్యం అద్భుతకరమైనది. చైనీస్, టిబెటన్, సంస్కృత, సోగ్డియన్, ఉయిఘర్, హెబ్రూ, దాదాపు 15 వేర్వేరు భాషల్లో వ్రాసిన గ్రంథాలు, బౌద్ధ సూత్రాలు, టావోయిస్టు గ్రంథాలు, క్రైస్తవ సువార్తలు, మానిచేయన్ టెక్స్టులు, మత గ్రంథాలతో పాటు వైద్య గ్రంథాలు, ఖగోళ శాస్త్ర పుస్తకాలు, కవిత్వం, చరిత్ర గ్రంథాలు కూడా ఉండేవి. అత్యంత విలువైనవి పట్టుపై చిత్రించిన పెయింటింగ్స్, వివిధ రంగుల్లో, వివిధ శైలుల్లో చిత్రించిన బుద్ధుల చిత్రాలు, బోధిసత్వుల చిత్రాలు. వాంగ్కు మొదట అర్థం కాలేదు ఈ అపారమైన సంపద ఎంత విలువైనదో. అతను ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉండేది. కాని స్థానిక అధికారులకు కూడా ఈ కనుగొనిన వస్తువుల ప్రాముఖ్యత అర్థం కాలేదు. దురదృష్టవశాత్తు
ఆ కాలంలో చైనాలో రాజకీయ అశాంతి ఎక్కువగా ఉంది. ప్రభుత్వానికి పురాతన గ్రంథాలపై దృష్టి లేదు. కనుగొనిన వస్తువులను తిరిగి గుహలో దాచిపెట్టి గోడను మూసివేయమని వాంగకు ఆదేశాలు వచ్చాయి. కాని వార్త బయటకు వ్యాపించింది. 1907లో సర్ ఆరెల్ స్టెయిన్ అనే బ్రిటిష్ ఖండాంతర యాత్రికుడు దున్హువాంగ్కు చేరుకున్నాడు. అతను మధ్య ఆసియా, చైనా ప్రాంతాల్లో పురాతత్వ పరిశోధనలు చేసేవాడు. స్టైన్ వాంగ్ని కలిసి అతనికి రహస్యగదిలోని వస్తువులను చూపించమని అభ్యర్థించాడు. మొదట వాంగ్ సంకోచించాడు. కాని స్టైన్ అతనికి గుహల సంరక్షణకు డబ్బు ఇస్తానని వాగ్దానం చేశాడు. రాత్రి చీకట్లో కొవ్వొత్తుల వెలుగులో స్టైన్ ఆ రహస్య గదిలోకి ప్రవేశించినప్పుడు అతను చూసిన దృశ్యం అతన్ని అవాక్కు చేసింది. అతని మాటల్లో ఇది ఒక కలలాంటిది. వేల సంవత్సరాల మానవ జ్ఞానం ఒక చిన్న గదిలో కుప్పలుగా పేరుకుపోయి ఉంది. స్టైన్ వాంగ్తో చర్చలు జరిపి దాదాపు 7,000 పూర్తి స్క్రోళ్లు మరియు 6,000 స్క్రోల్ భాగాలను కొనుక్కున్నాడు. అతను వాంగ్కు చాలా తక్కువ డబ్బు చెల్లించాడు. కాని వాంగ్కు అవి ఎంత విలువైనవో అర్థం కాలేదు. ఈ వస్తువులను స్టైన్ లండన్లోని బ్రిటిష్ మ్యూజియంకు తీసుకెళ్లాడు. అక్కడ పండితులు వాటిని పరిశీలించినప్పుడు వారికర్థమైంది, ఇవి ప్రపంచంలోనే అత్యంత అరుదైన విలువైన పురాతన గ్రంథాలు. వాటిలో అత్యంత ముఖ్యమైనది డైమండ్ సూత్రమని పిలిచే బౌద్ధ గ్రంథం. 868 ఏడీలో ముద్రించబడిన ఈ గ్రంథం ప్రపంచంలో కనుగొనబడిన అత్యంత పురాతనమైన ముద్రిత పుస్తకం. కాని స్టైన్ మాత్రమే కాదు, అతని తరువాత ఫ్రెంచ్, రష్యన్, జర్మన్, అమెరికన్, జపనీస్ పరిశోధకులు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరూ వాంగ్తో చర్చలు జరిపి విలువైన వస్తువులను తమ దేశాలకు తీసుకెళ్లారు. అత్యంత ప్రసిద్ధుడు పాల్ పెల్లియోట్ అనే ఫ్రెంచ్ సైనాలజిస్టు. అతను వేర్వేరు భాషలను చదవగలడు కాబట్టి అత్యంత విలువైన గ్రంథాలను గుర్తించి ఎంచుకోగలిగాడు. అతను దాదాపు 10,000 డాక్యుమెంట్లను ప్యారిస్కు తీసుకెళ్లాడు. ఈ విధంగా దున్హువాంగ్ లైబ్రరీ కేవలోని వస్తువులు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు మ్యూజియంస్ లైబ్రరీలలో చెల్లాచెదురయ్యాయి. కాని ఆ వస్తువుల్లో ఏముంది? ఎందుకు అవి అంత విలువైనవి? మొదటగా అవి సిల్క్ రోడ్డు మార్గంలోని సాంస్కృతిక మిశ్రమానికి సాక్ష్యం. దున్హువాంగ్ ఒక కాస్మోపాలిటన్ నగరం. అక్కడ చైనీయులు, పర్షియన్లు, ఇండియన్, లూటెక్స్, టిబెటన్లు అందరూ కలిసి జీవించేవారు. వేర్వేరు మతాల, వేర్వేరు భాషల గ్రంథాలు ఒకే చోట దొరకడం ఈ సాంస్కృతిక మిళితాన్ని చూపిస్తుంది. రెండవది, కొన్ని గ్రంథాలు పూర్తిగా అజ్ఞాతమైన భాషలలో ఉండేవి. వాటిని అధ్యయనం చెయ్యడం వల్ల మరచిపోయిన భాషలు, సంస్కృతుల గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మూడవది, వైద్య గ్రంథాలు, ఖగోళ శాస్త్ర గ్రంథాలు. అవి ఆ కాలపు విజ్ఞాన స్థాయిని చూపిస్తాయి. కొన్ని వైద్య చికిత్సా విధానాలు ఇప్పటికీ ప్రభావవంతంగా ఉంటాయి. నాల్గవది, కళారచనలు అద్భుతమైనవి. పట్టుపై చిత్రించిన పెయింటింగ్స్, కాగితంపై గీసిన చిత్రాలు, వాటిలోని రంగుల శైలులు ఆ కాలపు కళా పరిణామాన్ని చూపిస్తాయి. అయితే అత్యంత ప్రధానమైన ప్రశ్న, ఈ అపారమైన సంపదను ఎందుకు ఒక గుహలో దాచారు? పండితుల అభిప్రాయం ప్రకారం 11వ శతాబ్దంలో దున్హువాంగ్ ప్రాంతంలో రాజకీయ అశాంతి ఎక్కువైంది. పశ్చిమ జియా రాజ్యం మరియు సాంగ్ రాజ్యం మధ్య యుద్ధాలు. ఆ సమయంలో స్థానిక బౌద్ధ సన్యాసులు తమ విలువైన గ్రంథాలను, కళా వస్తువులను భద్రపరచాలని అనుకున్నారు. శత్రు సైన్యాలు వచ్చి గుహలను దోచుకుపోకుండా, అగ్నిప్రమాదాలు లేకుండా ఉండాలని. అందుకే వారు ఆ అపారమైన సంపదను ఒక గుహలో భద్రంగా ఉంచుగోడను మూసివేశారు. కాని ఆ తర్వాత జరిగిన యుద్ధాలలో ఆ రహస్యం తెలిసిన వ్యక్తులు చనిపోయారు లేదా వెళ్ళిపోయారు. ఆ గుహ దాదాపు 1000 సంవత్సరాలు మూసి ఉంది. వాంగ్ యువాన్లు దాన్ని కనుగొనే వరకు ఈరోజు దున్హువాంగ్ గుహలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంస్లో చెల్లాచెదురైన వస్తువులను డిజిటల్గా సేకరించి అధ్యయనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని అసలైన రహస్యం ఇప్పటికీ మిగిలి ఉంది. ఆ గుహలో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయి? ఇంకా కనుగొనబడని ఇతర గదుల్లో ఏమి ఉండవచ్చు? దున్హువాంగ్ లైబ్రరీ కేవ్ కనుగొనిక పురాతత్వ రంగంలో అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటి. అది కేవలం వస్తువుల కనుగొనిక కాదు, ఒక కోల్పోయిన ప్రపంచం యొక్క పునరావిష్కరణ. సిల్క్ రోడ్డుపై ప్రయాణించిన వ్యాపారులు, పురోహితులు, పండితులు, కళాకారులు
వారందరి కలల సంగమస్థానం దున్హువాంగ్. ఆ చిన్న గదిలో దాగి ఉన్న ప్రతి స్క్రోల్, ప్రతి పెయింటింగ్ ఒక మనిషి యొక్క కలలు, ఆశలు, విశ్వాసాలను ప్రతిబింబిస్తుంది. మీరు నిద్రలోకి జారుకుంటున్న ఈ వేళలో ఆ పురాతన గ్రంథాలలో దాగి ఉన్న జ్ఞానం, కవిత్వం, కథలను గుర్తుంచుకోండి. వేల సంవత్సరాల క్రితం ఎవరో ఒకరు వ్రాసిన మాటలు ఇప్పటికీ మనలను తాకగలవు, మన ఆలోచనలను ప్రభావితం చేయగలవు. అదే సిల్క్ రోడ్డు యొక్క అసలైన శక్తి. భౌతిక వస్తువుల వ్యాపారంతో పాటు ఆలోచనల వ్యాపారం, సంస్కృతుల మార్పిడి, మానవ జ్ఞానం యొక్క ప్రవాహం. మరియు ఇప్పుడు మన ప్రయాణంలో చివరి విభాగంలోకి వెళుద్దాం. సిల్క్ రోడ్డులోని అత్యంత అందమైన సంపన్నమైన నగరాలలో ఒకటైన సమర్ఖండ్లోకి. విభాగం 4. సమర్ఖండ్ నగరంలో జీవితం. సూర్యుడు పశ్చిమ దిగువన అస్తమిస్తున్న ఈ వేళలో మనం ఒక అద్భుతమైన నగరంలోకి ప్రవేశిద్దాం. సిల్క్ రోడ్డులోని అత్యంత వైభవోపేతమైన నగరాలలో ఒకటి సమర్ఖండ్. 13వ మరియు 14వ శతాబ్దాల్లో సమర్ఖండ్ కేవలం ఒక వాణిజ్య కేంద్రం మాత్రం కాదు. అది ఒక సాంస్కృతిక రాజధాని, విద్య కేంద్రం మరియు కళల పీఠిక కూడా. ఊహించుకోండి, మీరు ఒక వ్యాపారిగా సుదీర్ఘమైన ఎడారి ప్రయాణం తర్వాత సమర్ఖండ్ నగర ద్వారాల దగ్గరికి చేరుకున్నారు. దూరం నుండే కనిపిస్తున్నాయి భవ్యమైన గోపురాలు, వర్ణరంజిత మసీదు, మినార్లు మరియు విస్తృతమైన ఆకుపచ్చ తోటలు. నగర ద్వారం దగ్గర రంగురంగుల దుస్తులు ధరించిన గార్డులు నిలిచి ఉంటారు. వారి పగ్గిలు ప్రకాశవంతమైన రంగుల్లో, వారి దుస్తులపై బంగారు దారాలతో ఎంబ్రాయిడరీ. ఇది ఒక గొప్ప సామ్రాజ్యం యొక్క ప్రవేశ ద్వారం అని మీకు వెంటనే అర్థమవుతుంది. సమర్ఖండ్లో అడుగుపెట్టిన మొదటి క్షణం నుండే మీ ఇంద్రియాలన్నింటినీ ఆకట్టుకునే అనుభవం మొదలవుతుంది. గాలిలో కలిసిన సువాసనలు, కస్తూరి గులాబీ నీరుదాల్చిన చెక్క, అరుదైన సుగంధ ద్రవ్యాలు, మసాలా దండలకు వచ్చే సువాసన, తాజాగా కాల్చిన బ్రెడ్ వాసన మరియు దూరం నుండి వస్తున్న సంగీత ధ్వనులు. నగర వీధులు విశాలంగా, చక్కగా రాతితో సరిపెట్టబడి ఉంటాయి. వీధుల రెండు వైపులా వర్ణరంజిత టైల్స్తో అలంకరించిన భవనాలు, వాటిపై క్లిష్టమైన ఇస్లామిక్ కళాకృతులు. మీరు నడుస్తున్న ప్రతి అడుగులో వేర్వేరు భాషలలో మాట్లాడుకునే శబ్దాలు వినిపిస్తాయి. పర్షియన్, అరబిక్, టర్కిష్, మంగోలియన్, చైనీస్. సమర్ఖండ్ నిజంగా ప్రపంచ నగరం. నగరం యొక్క హృదయ భాగం. రేగిస్తాన్ అని పిలిచే ప్రధాన చౌరస్తా. ఇక్కడ 3 భవ్యమైన మదర్సాలు ఒకదానికొకటి ఎదురుగా నిలిచి ఉంటాయి. వాటి గోపురాలు, మినార్లు ఆకాశాన్ని తాకినట్లు కనిపిస్తాయి. ప్రతి భవనంపై నీలంపచ్చ బంగారు రంగుల టైల్స్తో అరబిక్ లిపిలో వ్రాసిన పవిత్ర శ్లోకాలు. సూర్యకాంతిలో ఆ రంగులు మెరుస్తూ మారుతూ ఉంటాయి. రేగిస్తాన్ చుట్టూ విస్తృతమైన బజార్లు. ఇక్కడే సిల్క్ రోడ్ యొక్క నిజమైన మాయ కనిపిస్తుంది. ఒకవైపు చైనా నుండి వచ్చిన పట్టు వస్త్రాలు, మృదువైనవి, మెరుస్తున్నవి, వర్ణరంజితమైనవి, వేర్వేరు రంగుల్లో వేర్వేరు నమూనాలతో అల్లిన పట్టులు. కేవలం స్పర్శించడం వల్లే వాటి నాణ్యత అర్థమవుతుంది. మరొకవైపు భారతదేశం నుండి వచ్చిన సుగంధ ద్రవ్యాలు, కొత్తిమీర, దాల్చిన చెక్క, ఏలకులు, జాజికాయ, అరుదైన కస్తూరి. ఇవన్నీ చిన్న చిన్న పెట్టెల్లో వేరువేరుగా ఉంచబడి వాటి సువాసనలు గాలిలో కలిసి ఒక మత్తులేని వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇంకోవైపు పర్షియా, అరేబియా నుండి వచ్చిన చక్కటి కార్పెట్లు. వాటిపై ప్రతి క్లిష్టమైన నమూనా చేతితో అల్లబడిన కళాఖండం. కొన్ని కార్పెట్లను అల్లడానికి సంవత్సరాల కాలం పడుతుంది. బంగారు, వెండి ఆభరణాలు దాదాపు అన్ని ఆకారాలలో, అన్ని డిజైన్లలో. స్థానిక కళాకారుల చేతిపని, దూరదేశాల నుండి వచ్చిన అరుదైన రత్నాలతో అలంకరించబడినవి. కానీ సమర్ఖండ్లో కేవలం వ్యాపారం మాత్రమే జరుగుతుంది కాదు. ఇది ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రం కూడా. మదర్సాలల్లో వేలమంది విద్యార్థులు అధ్యయనం చేసేవారు. కేవలం మతపు విషయాలు మాత్రమే కాకుండా గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, తత్వశాస్త్రం, కవిత్వం. ఈ మదర్సాలల్లో అధ్యయనం చేసిన కొందరు విద్వాంసులు తరువాత ప్రపంచ ప్రసిద్ధులైన గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్తలు అయ్యారు. ఉల్లుగ్ బేగ్ అనే విద్వాంసుడు అక్కడ నిర్మించిన వేదశాల ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనదిగా పరిగణించబడేది. సాయంత్రం వేళల్లో సమర్ఖండ్లో ఒక అలౌకికమైన వాతావరణం ఉండేది. పశ్చిమాన అస్తమిస్తున్న సూర్యుడి కాంతిలో భవనాలపై ఉన్న రంగురంగుల టైల్స్ మరింత ప్రకాశవంతంగా మెరుస్తాయి. మసీదుల నుండి వచ్చే అజాన్ శబ్దాలు నగరం మొత్తంలో ప్రతిధ్వనిస్తాయి. ప్రతి మసీదు నుండి వేర్వేరు సమయాలలో వచ్చే ఈ పిలుపులు
ఒక సంగీత కచేరీలా అనిపిస్తాయి. బజార్లలో వేలాది చిన్న దీపాలు వెలిగిస్తారు. వాటి వెలుగులో మరింత రహస్యమయంగా కనిపిస్తున్న వస్తువులు, వేర్వేరు దేశాల నుండి వచ్చిన అరుదైన వస్తువులు. రాత్రివేళల్లో సమర్ఖండ్లో ఒక వేరే జీవితం మొదలవుతుంది. ధనిక వ్యాపారుల ఇళ్లల్లో పార్టీలు, కవిత్వ సందులు, సంగీత కచేరీలు. ఈ సమావేశాలల్లో వేర్వేరు దేశాల నుండి వచ్చిన వ్యాపారులు, విద్వాంసులు, కళాకారులు కలుసుకుంటారు. వారి మధ్య వ్యాపార చర్చలు, కవిత్వం, తత్వశాస్త్ర చర్చలు జరుగుతాయి. ఒక పర్షియన్ కవి తన కవిత్వాన్ని పఠిస్తున్నాడు. ఒక అరబిక్ వ్యాపారి డమాస్కస్ నుండి తెచ్చిన కత్తుల నాణ్యత గురించి మాట్లాడుతున్నాడు. ఒక చైనీస్ కళాకారుడు తన చిత్రకళ పద్ధతుల్ని వివరిస్తున్నాడు. ఈ సమావేశాలలో భాగంగా ఉండటం కేవలం వ్యాపారిక లాభం మాత్రమే కాదు, ఇది ఒక సాంస్కృతిక అనుభవం, మానసిక విస్తరణ కూడా. సమర్ఖండ్లోని ధనిక వర్గం యొక్క జీవనశైలి అత్యంత వైభవోపేతంగా ఉండేది. వారి ఇళ్ళు విస్తృతమైన ప్రాంగణాలు, అందమైన తోటలు, కుటుపాలిట్ నుండి తెచ్చిన మార్బుల్తో నిర్మించిన ఫౌంటైన్లు. వారి భోజనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంటకాల మిశ్రమం. చైనీస్ టీ, భారతీయ మసాలాలతో వండిన మాంసం, పర్షియన్ పిలాఫ్, అరబిక్ తీపి వంటకాలు. వారి దుస్తులు వేర్వేరు దేశాల నుండి వచ్చిన అత్యుత్తమ వస్త్రాలు. చైనీస్ పట్టు, భారతీయ కాటన్, పర్షియన్ బ్రోకేడ్, వీటన్నింటితో తయారైన దుస్తులు. వారి ఆభరణాలు అరుదైన రత్నాలు, స్వర్ణం, వెండితో చేసిన కళాఖండాలు. కొన్ని ఆభరణాలపై వేర్వేరు దేశాల కళాశైలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కాని సమర్ఖండ్ యొక్క అసలైన అందం దాని సామాజిక వైవిధ్యంలో ఉంది. ఇక్కడ వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులు శాంతియుతంగా కలిసి జీవిస్తున్నారు. ముస్లిములు, క్రైస్తవులు, జరదుష్టులు, బౌద్ధులు అందరికీ తమ మతాలను అనుసరించే స్వేచ్ఛ ఉంది. వేర్వేరు మత సంప్రదాయాలకు చెందిన పండుగలను అందరూ కలిసి జరుపుకుంటారు. వీధుల్లో వేర్వేరు దేశాల నుండి వచ్చిన వ్యక్తులు, వారి దుస్తులు, వారి భాషలు, వారి ఆచార వ్యవహారాలు వేర్వేరుగా ఉన్నా వారందరూ సమర్ఖండ్ అనే గొప్ప నగరపు పౌరులుగా గర్వపడతారు. బజార్లలో వేర్వేరు జాతులకు చెందిన వ్యాపారులు ఒకరితో మరొకరు స్నేహభావంతో వ్యాపారం చేసుకుంటారు. ఇక్కడ జాతిమతం కంటే వ్యక్తి యొక్క నేర్పు, నిజాయితీ ముఖ్యం. కళాకారుల వర్క్షాప్లలో స్థానిక కళాకారులతో పాటు దూర దేశాల నుండి వచ్చిన కళాకారులు కూడా పనిచేస్తున్నారు. వారి మధ్య జ్ఞాన మార్పిడి, కొత్త కళాశైలుల పుట్టుక. ఇది నిరంతర ప్రక్రియ. పట్టునేతశాలల్లో చైనీస్ నేతవేత్తల్ని స్థానిక కళాకారులు అనుసరిస్తూదాంతో పాటు స్థానిక డిజైన్లను కూడా కలుపుతున్నారు. ఫలితంగా పుట్టుకొస్తున్న వస్త్రాలు ప్రపంచంలో ఎక్కడా దొరకని ప్రత్యేకమైనవి. లోహ కళాకారుల వర్క్షాప్లలో డమాస్కస్ నుండి వచ్చిన కత్తుల తయారీ పద్ధతులను స్థానిక కళాకారులు నేర్చుకుంటున్నారు. అదే సమయంలో వారి సంప్రదాయక పద్ధతులను కూడా కలుపుకుంటున్నారు. ఈ విధంగా సమర్ఖండ్ కేవలం వ్యాపార కేంద్రం కాకుండా ఒక సాంస్కృతిక ప్రయోగశాల కూడా. ఇక్కడ వేర్వేరు నాగరికతలు కలుసుకుని కొత్త ఆలోచనలను, కొత్త కళారూపాలను, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టిస్తున్నాయి. రాత్రివేళల్లో సమర్ఖండ్ గుండా నడుస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది, ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది మానవ నాగరికత యొక్క ఒక కల, ఒక దర్శనం. వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన మనుషులు వారి వేర్వేరుతలతో కలిసి ఒక సుందరమైన కోలాజ్ని సృష్టిస్తున్నారు. వారి భాషలు వేర్వేరు, వారి మతాలు వేర్వేరు, కాని వారందరికీ ఉమ్మడి కల, మంచి జీవితం, శాంతి, సంతృప్తి. సమర్ఖండ్ యొక్క వైభవం దాని భవనాలలో మాత్రమే కాదు, దాని అసలైన వైభవం దాని ప్రజల గుండెల్లో ఉన్న సర్వమత సంభావన, వేర్వేరుతలను గౌరవించే మనోభావం. మీరు నిద్రలోకి జారుకుంటున్న ఈ వేళలో సమర్ఖండ్ యొక్క ఆ అందమైన దృశ్యాలను మనసులో దిద్దుకోండి. ఆ రంగురంగుల బజార్లు, మెరుస్తున్న గోపురాలు, వేర్వేరు దేశాల సువాసనలు కలిసిన గాలి. అందులో అత్యంత ముఖ్యమైనది వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన మనుషుల స్నేహం, వారి మధ్య ఉన్న గౌరవం మరియు మర్యాద. ఇదే సిల్క్ రోడ్డు యొక్క అసలైన వారసత్వం. భౌతిక వ్యాపారంతో పాటు ఆలోచనల వ్యాపారం, సంస్కృతుల మార్పిడి, మానవ హృదయాల సంబంధాలు. మీ వెచ్చని మంచంలో, సురక్షితమైన మీ ఇంట్లో ఉండి ఈ రాత్రి మనం సిల్క్ రోడ్డు అనే అద్భుత ప్రయాణంలో పాల్గొన్నాం. మొదట మనం అనుభవించాం ఒక వ్యాపారిగా ఆ కష్టకరమైన ప్రయాణంలో భాగస్వామ్యం. గోబీ ఎడారిలో వేడిమి, చల్లదనం, బందిపోట్ల భయం, నెలల తరబడి సాగిన ఒంటరితనం అన్నీ అనుభవించాం. తర్వాత మనం తెలుసుకున్నాం చెంగీజ్ ఖాన్ అనే అసాధారణ వ్యక్తిత్వం గురించి.
ఒక చిన్న అనాథ బాలుడిగా మొదలయ్యి ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన కథ. దున్హువాంగ్ గుహలలో దాగి ఉన్న రహస్యాలు. వేల సంవత్సరాల మానవ జ్ఞానం ఒక చిన్న గదిలో ఎలా భద్రపరచబడిందో చూశాం. చివరగా సమర్ఖండ్ అనే స్వప్న నగరంలో జీవితాన్ని అనుభవించాం. వేర్వేరు సంస్కృతుల కలయిక, వేర్వేరు మతాల సామరస్యం, మానవ నాగరికత యొక్క అత్యున్నత రూపం ఈ ప్రయాణంలో మనకు అర్థమైంది. గతకాల మనుషుల ధైర్యం, వారి స్వప్నాలు, వారి పోరాటాలు ఎంత గొప్పవో. వారు ఎదుర్కొన్న కష్టాలు మన ఇప్పటి జీవితంలో ఊహించలేని స్థాయిలో ఉన్నాయి. కాని అదే సమయంలో వారి కలలు, వారి ఆకాంక్షలు మనలాంటివే. మంచి జీవితం, కుటుంబ భద్రత, స్వప్న సాకారం. వీటి కోసం వారు ఎంత త్యాగాలు చేశారో. సిల్క్ రోడ్డు అంటే కేవలం వ్యాపార మార్గం కాదు, అది మానవ స్పృహ యొక్క ఒక ప్రయాణం. వేర్వేరు దేశాలు, వేర్వేరు సంస్కృతులు, అన్నింటినీ కలుపుకునే ఒక బంధం. ఈరోజు మన ప్రపంచంలో కూడా మనం ఇంకా ఆ సిల్క్ రోడ్డు యొక్క వారసులమే. ఇంటర్నెట్ ద్వారా, వాయువు రవాణా ద్వారా మనం ఇంకా వేర్వేరు దేశాలతో వ్యాపారం చేస్తున్నాం, సంస్కృతుల మార్పిడి చేసుకుంటున్నాం. కాని ఆ కాలంలో ప్రతి వస్తువు, ప్రతి ఆలోచన అనేది వేలాది మైళ్ల ప్రయాణం, వేలాది మంది మనుషుల త్యాగాల ఫలితం. మీరు ఈ రాత్రి నిద్రలోకి జారుకుంటున్న సమయంలో ఆ పురాతన వ్యాపారుల ధైర్యాన్ని, చెంగిజ్ ఖాన్ యొక్క దృఢత్వాన్ని, దున్హువాంగ్ గ్రంథాలలో దాగి ఉన్న జ్ఞానాన్ని, సమర్ఖండ్ యొక్క సౌహార్దాన్ని గుర్తుంచుకోండి. వారందరి కలలు, వారి పోరాటాలు మీ కలలతో కలిసిపోనివ్వండి. మరియు మీ వెచ్చని దుప్పటిలో సురక్షితంగా, ప్రశాంతంగా నిద్రలోకి మునిగిపోండి. మంచి కలలు.